హాయ్, చూడండి వాడు ఎలా ఆడుతున్నాడు. వెంకీ, ఒరి వెంకీ, వెంకీ బాబు, ఆడుకుంటున్నావా? నీ పని హాయిగా ఉంది బాబు. ఏం చూస్తున్నావు? గాలి కొడుతుంది అయ్యా. మరి మనకి వర్షం పడుతుంది కదమ్మా. మాకు ఈరోజు వర్షం లేదండి, కొద్దిగా తగ్గింది, తెరప వచ్చింది. అందుకని వెంకీని బయట పెట్టాను. ఆ గాలికి చెట్లు ఊగుతుంటే తెగ చూస్తుందండి, చెప్తుంటే తెగ వింటుంది. ఆయన నిన్న ఏం చేశాడో తెలుసా అండి? అక్కడ చిన్న చిన్న వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఆ వైట్ స్టోన్స్ మీద తలకాయ ఇలా పెట్టి అలా పడుకొని మెడకాయ సాగదీసి అలా చూస్తున్నాడు, పడుకొని వీక్షిస్తున్నాడు అనమాట. ఏం జరుగుతుంది బయట ప్రపంచంలోనని. ఏం జరుగుతుంది నాన్న బయట ప్రపంచంలో? ఏమైపోయా? మళ్ళీ ఆగిపోయామే? ఏమైపోయింది అయ్యో? ఆయనకి ఏదైనా చూడండి, స్టోన్స్ కూడా బలి తోసేస్తాడండి. ఎందుకు తోస్తాడో ఏమో మరి. ఏమేం కూడా ఎందుకు తోస్తున్నావు నువ్వు? నాన్న నువ్వు చాలా బాగా కనపడుతున్నావు నాన్న, ట్రాన్స్పరెంట్గా. నిన్న కొద్దిగా బొరుగులు వేసానండి, ఫుడ్ వేసాను, అబ్బా మొత్తం తినేసి గత్ర చేసి పడేసాడండి. బాగుంది, బొరుగులు కూడా తింటున్నారు. నాకు ఆ మేడం గారే చెప్పారు బొరుగులు వేయండి తింటాడేమోనని. ఆ మేడంకి కూడా టాటాయిస్ అంటే చాలా ఇష్టం అంట. నాకైతే చాలా హ్యాపీ వేసేసింది. కొద్దిగా బొరుగులు వేసాను, తిన్నది నిన్న. ఫుడ్ వేసాను. చూడండి ఎంత బాగా స్విమ్ చేస్తున్నాడు. నేర్చుకుందామండి, ఒకసారి ట్రైనింగ్ తీసుకుందాం వెంకీ దగ్గర స్విమ్మింగ్. ఏనన్నా వెంకీ బాబు, మాకు ట్రైనింగ్ ఇస్తావా? ఒకళ్ళు నాకు మెసేజ్ చేశారండి. అంటే తనకి కొంచెం మట్టిలో ఉంచండి, వదలండి, కొద్దిగా వెట్టుగా ఉంటే బాగుంటుందని. అంటే మాది రెంటెడ్ హౌస్ అండి, మాకు మట్టి అలాంటివి ఏమీ ఉండదు. చూస్తున్నారు కదా, మొత్తం గచ్చే ఉంటుంది. బయట కూడా రోడ్డు అంతా గచ్చేనండి, అంటే బయటికి తీసుకెళ్ళము. ఇది అందుకోసమే ఇక్కడ ముందుకి అలా వదులుతాను. అందుకే దాంట్లో 2 స్టోన్స్ పెట్టానండి, ఒకటి వెట్గా ఒకటి వాటర్లోని. అది ఉండాలనుకుంటే ఆ కింద దాని మీద నుంచి పైకి ఎక్కుద్దండి, ఎక్కి అలా ఉంటుంది. ఈ బాక్స్లో వేసినప్పటి నుంచి ఆ నీళ్ళలోనే నిద్రపోతుందండి. అంతకుముందన్నా స్టోన్స్ ఎక్కేది, ఇప్పుడు ఆ స్టోన్లు కూడా ఎక్కకుండా వాటర్లోనే ఈదుకొని అలా ఉండిపోతుందండి. చూడండి అలా ఈదుతుందో. ఏంటి ఆలకిస్తున్నావా? నీకోసమే మరి చెప్తున్నాను, నీకోసమే నాన్న చెప్తున్నాను, ఇంకెవరి కోసం కాదు. సరే, ఆవిడ నాకు మెసేజ్ చేసిన ఆవిడకి థ్యాంక్ యూ అండి. నాకు ఎవరు మెసేజ్లు పెట్టరేమో, కామెంట్స్ ఇవ్వరేమో, నాకేమన్నా చెప్తారేమో సజెషన్స్ అని అనుకున్నాను. ఎవరు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు అలాగ సజెషన్స్ ఇచ్చారు. సజెషన్స్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. నా వీడియోలు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మా వెంకబాబు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.